ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అంచనాలకు టెండర్లకు నిధులు మంజూరుకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని నగర మేయర్ వసీం విమర్శలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. ఆయన ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరణ చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదన్నారు. నగరంలో ఎలాంటి అభివృద్ది పనులు చేయలేదని తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 25 కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్స్ తీసుకొచ్చి 7 కోట్ల వరకు ఖర్చు చేశామన్నారు. సోమనాథ్ నగర్ బ్రిడ్జ్ కోసం 1,90,00,000తో పనులు ప్రారంభించామన్నారు. ప్రొటెక్షన్ వాల్స్ 120 కోట్లతో నిర్మిస్తామని ఇప్పటికే 16 నెలలుగా 16 సార్లు వినతి పత్రాలు ఇచ్చారని, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. ముందు వంకల చుట్టూ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించి మాట్లాడాలన్నారు. వంకల వద్ద టీడీపీ నాయకులు ఎక్కువ స్థాయిలో ఆక్రమణలు చేశారని, ఇందులో ఏ పార్టీ వారైనా తొలగించవచ్చన్నారు. అంతేకాని వైసీపీ వారి ఆక్రమణలు చేశారంటే ఊరుకోమన్నారు. గతంలో తాగునీటి పైప్ లైన్ పనులు విస్తరించినందుకు 80 లక్షలతో పబ్లిక్ హెల్త్ వారు ప్రతిపాదనలు చేశారని అవి మంజూరు కూడా కాలేదన్నారు. కానీ తాము 1,80,00,000తో పనులు చేస్తే 5 లక్షలతోనే బూస్టర్ మోటార్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. దీని ద్వారా ఏదో మున్సిపాలిటీకి ఆదాయం చేకూరినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. ఇలా ఎక్కడికి వెళ్లినా ప్రతిపాదనలకు, అంచనాలకు, టెండర్లకు, నిధులు మంజూరుకు తేడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారని, ఇప్పటికైనా కనీసం అవగాహనతో మాట్లాడాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా చాలా ఇల్లులు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఎవరిపోయినా కూడా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఇది మంచి కార్యక్రమం, ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వైద్య కళాశాలలన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఏదో వాళ్ళ వ్యాపారం కోసం చేయడం కూడా చాలా బాధాకరం కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 16 నెలలు అవుతోంది. ఈరోజు ఏ విధంగా నగరంలోనే చూసుకుంటే ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం ఎలా జరగకపోవడం, ఏ విధంగా ప్రజలందరూ కూడా ఇబ్బందికి గురవుతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. లాస్ట్ 3-4 డేస్ ముందు మనం చూసుకుంటే అనంతపూర్లో వర్షాలు పడినాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చూసుకుంటే కొన్ని వర్షాలు పడి కొన్ని లోతున్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత ఏం పని చూసుకొని రాడు. ఆయన పోతాడు, గత ప్రభుత్వంలో ఏమి చేయలేదు, ఏమి శాంక్షన్ చేయలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదని చెప్పి ఏదో ఒక మాట మా పైన బురద చెల్లి వచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తాడు. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. సోమనాథ్ నగర్ బ్రిడ్జ్ సంబంధించి గత ప్రభుత్వంలో అనంత వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో స్పెషల్ గ్రాంట్స్ తీసుకురావడం జరిగింది 25 కోట్ల రూపాయలతో. మున్సిపల్ ఫండ్స్ కాదు ఇవి, స్పెషల్ గ్రాంట్స్ అని చెప్పేసి 25 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఆ 25 కోట్ల రూపాయల్లో 1,98,00,000 రూపాయలు కేవలం ఆ సోమనాథ్ నగర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించేది కూడా మనం చూసాం. శాంక్షన్ చేయించడం జరిగింది, టెండర్స్ కూడా పిలిచడం జరిగింది. దాదాపుగా దాంట్లో 18-19 వర్క్స్ ఉంటే ఆ 25 కోట్ల రూపాయలు మేము దాదాపుగా 7 కోట్ల వరకు రూపాయలు కూడా పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని చెప్పేసి ఫేజ్ వైజ్ పనులు కూడా చేయించుకొని రావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో కొన్ని పనులు పూర్తి చేసాం. మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసేటప్పటికి ఎలక్షన్ ఇయర్ రావడం, ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికలు రావడం, ఇవన్నీ కూడా తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తర్వాత పనులన్నీ కూడా ఆగిపోయిన విషయం కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే దాదాపుగా 16 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఆయన వచ్చిన తర్వాత నుంచి 120 కోట్ల రూపాయలకి ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి కొన్ని బ్రిడ్జ్లకు సంబంధించి నేను ఎస్టిమేషన్లు రెడీ చేశాను. ముఖ్యమంత్రి గారిని కలిశాను, నారాయణ మంత్రి గారిని కలిశాను, లోకేష్ మంత్రి గారిని కలిశాను, ఇరిగేషన్ మంత్రి కలిశానని చెప్పేసి 16 నెలల్లో 16 సార్లు ఇచ్చింటారు రిప్రజెంటేషన్స్. ఏ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు తీసుకురాలేదు. ఏమని చెప్తే గత ప్రభుత్వం వల్ల ఈరోజు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్తారు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటున్నారు. శాంక్షన్ చేయండి, మేము కాదన్నాము. మీరు ఊరికే ఏమి చేయకపోవడము, గతంలో ఏమేమి చేసినారు అని ఊరికే మాటలు చెప్తే కూడా మేము వినే పరిస్థితి లేని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వంకల వద్ద ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకున్నారని చెప్పేసి గతంలో అనేక వర్షాలు విమర్శలు చేస్తున్నారు. అధికారం మీద ఉంది, అధికారులు మీరు చెప్పే మాట వింటారు. ఆ వంకలన్నీ కూడా ఒకసారి సర్వే చేయండి. ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్రోచ్ ఎవరైనా అందరూ తీపియండి.
ఎవరైనా కానివ్వండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కన్నా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక టీడీపీ నేతలు వంకల వద్ద అనేక మంది ఆక్రమించుకున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. విచారించండి. మీరు విచారించిన తర్వాత ఆ అక్రమాలన్నీ తొలగించండి. మేము కాదంటామా? ఊరికే మీరు విమర్శలు చేస్తే మాత్రము ఊరికే ఉండే పరిస్థితి ఉండని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్నటి రోజున కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేశారు. అవి కూడా మేము ఆమోదించినదే. మున్సిపల్ గ్రాంట్స్ మేము ఆమోదించిన పనులు చేశారు. ఏదో 1,80,00,000 రూపాయలతో పైప్ లైన్ వర్క్ ఆపేసి కేవలం 5 లక్షలతో బూస్టర్ పంప్ని ఏర్పాటు చేసి మేము 5 లక్షల్లోనే ఈ పని మొత్తం అయిపోయింది. ఆ 1,80,00,000 పని మేమంతా ఆ డబ్బులు సేవ్ చేసినామంటున్నాడు. అది కేవలం డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మాత్రమే తీసాము. అది కూడా కేవలం 80 లక్షల రూపాయలు. పబ్లిక్ హెల్త్ వాళ్ళు విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి హరిహర టెంపుల్ వరకు ఒక పైప్ లైన్ ఉంది. అక్కడ హరిహర టెంపుల్ నుంచి ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్కి ఒక సపరేట్ లైన్ తీసుకొని పైప్ లైన్ తీసుకొని ఏర్పాటు చేసుకుంటే అక్కడ ప్రెషర్ ప్రాబ్లం ఉండదు, నీళ్ళన్నీ ట్యాంకుల్లో బాగా ఎక్కుతుందని చెప్పేసి ఆ ప్రపోజల్ పెట్టారు. పబ్లిక్ హెల్త్ వాళ్ళు పెట్టారు, ఇంజనీర్స్ పెట్టారు. అది ఇంకా ఏం ఎస్టిమేట్స్ చేస్తారు కానీ ఎక్కడ మేము శాంక్షన్ చేయలేదు, ఏం టెండర్స్ కూడా పిలిచలేదు. ఆయన చూస్తే కినా గతంలో వైసీపీ నాయకులంతా తినేసినారు, డబ్బుల కోసమే వీళ్ళంతా వర్కులు పెట్టుకున్నారు అని చెప్పడం జరుగుతుంది. అయ్యా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నా, ఆయన ఏమైతే అవగాహన చేసుకొని మాట్లాడండి. మీరు ఏమి ఎప్పుడు మాట్లాడినా కూడా కేవలం బురదచిల్ల మాత్రం కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వేరే ఒక్కటి కూడా మాట్లాడో తెలియజేస్తున్నారు. 5 లక్షల పంపుల గురించి చెప్తారు ఆయన. ఏవైతే మొత్తం పిఏబిఆర్ నుంచి అనంతపురానికి గ్రావిటీ ఫోర్స్తో నీళ్ళు వస్తాయి. 40 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఊర్లో అనేక చోట్ల పైప్ లైన్స్ ఉన్నాయి కాబట్టి డైవర్ట్ అయిన తర్వాత కొంచెం ఆ ట్యాంక్స్కి పైకి ఎక్కే వరకు కొంచెం ప్రెషర్ తగ్గిపోతుంది. ఆ ప్రెషర్ ఎక్కించి ట్యాంకులోకి నీళ్ళు చేర్చాలని చెప్పేసి ఈ బూస్టర్ పంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆయన ఎంతో 1,80,00,000 రూపాయలు ఒకసారి అంటాడు, 1 కోటి రూపాయలు ఒకసారి ఆదా చేసినామంటాడు. కేవలం చేసిండి 80 లక్షలు మాత్రమే. పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఎస్టిమేట్ చేశారంటారు. అది కూడా ఏ శాంక్షన్ లేదు, ఏ టెండర్ కూడా పిలిచారు. అది కూడా కనుక్కొని మాట్లాడాలా. ఈరోజు ఉదయాన్నే నీరు ప్రగతికి పోయినారంట, నీరు ప్రగతి పార్క్. అక్కడ పోయి గతంలో 1 కోటి రూపాయలు ఏమో ఎస్టిమేట్స్ చేసినారంట. ఇతను వచ్చి 60 లక్షలకే ఎస్టిమేట్స్ తగ్గించి అని మాట్లాడుతున్నారు. అక్కడ కేవలం ఎన్నైంది, కాంపౌండ్ వాల్ రైజింగ్ కోసము 17 లక్షల రూపాయలు ప్లస్ అక్కడ లోపల చిన్న ఏమైనా రిపేర్స్ కానివ్వండి, మైనర్ రిపేర్స్ చేయడానికి 17 లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఇంతవరకు. ఈయన చూస్తే 60 లక్షల వరకు మేము పనులు పూర్తి అభివృద్ధి చేశామని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలా, ఈయన కేవలం అవాస్తవాలు మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఎస్టిమేట్స్ అంటే ఏం తెలియదు, తర్వాత శాంక్షన్ చేసినామంటే ఏం తెలియదు, టెండర్స్ పిలిచిన తర్వాత ఏమనేది కూడా తెలియదు. దీనికి కేవలం నోటికి వచ్చి ఏమొస్తే అది మాట్లాడుతున్నారు తప్ప ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో అనంతపురం నగరానికి నీటి సమస్య లేకుండా చేస్తారంట. పిఏబిఆర్ నుంచి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో అనంతపురం నగరానికి ఇప్పుడు కాదు రాబోయే కొన్ని ఏళ్ళ వరకు కూడా అనంతపురంకి ఎప్పటికీ నీటి సమస్య ఉండదని తెలియజేసుకుంటాను. ఏం మాట్లాడినా మీరు వాస్తవాలు మాట్లాడినా తెలియజేస్తాను.